వచ్చే వరకు విబిజి రామ్జీ ద్వారా ఎంత ఖర్చు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఎంత ఖర్చు పెట్టారు, మరి గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎంత ఖర్చు చేశారో నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు ఈ పథకంలో 11,74,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాంట్లో 8,53,000 కోట్ల రూపాయలు, 11,74,000 కోట్ల నుంచి 8,53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. అంటే గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఖర్చైన దానికి 3 అంతలు గత 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది అనేది వాస్తవం కాదా అని అడుగుతున్నా. మరి అనేక విషయాలు మాట్లాడుతూ పేర్లు మార్చిన సాంప్రదాయం భారతీయ జనతా పార్టీకి లేదు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమంలో కానీ సంక్షేమ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారి పేరు ఎప్పుడు పెట్టుకోలేదు. గ్రామీణ ఆవాస్ యోజన మీరు ఇందిరా ఆవాస్ యోజనగా మార్చుకున్నారు. గ్రామీణ విద్యుదీకరణ యోజన దాన్ని రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనగా మార్చుకున్నారు. ఖేల్ రత్న అవార్డు దాన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా మార్చుకున్నారు. సుమారు 600 ప్రభుత్వ సంస్థలకు గాంధీ పేరు పెట్టుకున్నటువంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి పేరు కానీ అలాంటి ఏ రోజు కూడా నామకరణ చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా మీరు ఒకసారి చూసినట్టయితే రాజ్భవన్ గతంలో మీరు పెట్టుకుంటే దాని పేరు లోక్ భవన్గా మార్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. రాజ్పథ్ని కర్తవ్య పథగా మార్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. రేస్ కోర్స్ రోడ్ ఉంటే దాన్ని లోక్ కళ్యాణ్ మార్గ్గా మార్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ పేరు సేవా తీర్థ్ అని చెప్పి నామకరణ చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఈరోజు యూపీఐఎంలో ఎంఎన్ఆర్ఈజీఎస్ ఎన్డీఏలో హయాంలో ఉన్నటువంటి మీకు ఒక చిన్న తేడా కూడా ఎన్ఆర్ఈజీఎస్ అంశంలో నేను మీకు చిన్న తేడా చెప్తాను. యూపీ హయాంలో 1,660 కోట్ల పని దినాలు కల్పన జరిగితే యూపీ హయాంలో 10 సంవత్సరాల్లో 1,660 కోట్ల పని దినాల కల్పన జరిగితే ఎన్డీఏ హయాంలో ఈ 11 సంవత్సరాల్లో 3,210 కోట్ల పని దినాలు అంటే దాదాపు 2 అంతల పని దినాలని పెంచినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఈరోజు మీరు విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన చరిత్ర ఉన్నది. రైతుల కోసం, రైతు కూలీల కోసం అహర్నిశలు కృషి చేసి వారి సంక్షేమం కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ మీద అపోలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం యూపీ హయాంలో కేవలం 153 లక్షల పనులు మాత్రమే పూర్తయితే ఎన్డీఏ హయాంలో 862 లక్షల పనులు పూర్తయినాయి. యూపీ హయాంలో 2,13,220 కోట్ల విలువ గల కేంద్ర నిధులు విడుదల చేస్తే ఎన్డీఏ హయాంలో 8,53,000